బాబు రాజాబాబు బాబు తమతో అర్జెంటుగా పనుండి ఒకరు వచ్చారండి. ఏం పని? వారిని ఇద్దరు లేపేయాలని ప్రయత్నిస్తున్నారటండి. ఆ ఇద్దరిని తమరు లేపేయాలండి. కారణం మీరే చెప్తారండి. రండి. ఏమిటి అలా ఆగిపోయారు? రండి సార్. తెరసా అంటే అలా కనపడదు కానండి, గోళాశంకరుడు అడగగానే ఇచ్చేస్తారు. సార్ మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారండి. ఎందుకంటే అవతల వాళ్ళు వంట ఉండని పట్టేశారు. వాళ్ళు ఇతన్ని ఎప్పుడు లేపేస్తారో అని భయపడిపోతున్నాడండి. ఓహో, వాడికి సరైన పోటీ మీరేనని ధైర్యం చెప్పి తీసుకొచ్చానండి. అసలు వాళ్ళు ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆస్తి కూడా అండి. ఎవరిది ఆస్తి? ఎవరాస్తి అంటేనండి, చెప్పండి అని నేనే చెప్పి చావాల్సి వస్తుంది. చెప్పండి. నాదేనండి. మీ సొంత ఆస్తి మీద ఇంకొకటి పెత్తనం ఏమిటి? సొంతం అంటే వాటా అండి. వాళ్ళప్పుడు లేరండి, కొత్తగా ఇప్పుడు వచ్చారండి. ఒక కేసు ఒప్పుకోబోయే ముందు వాస్తవాలు తెలుసుకోవడానికి అవతల వాళ్ళని కలవడం నా అలవాటు. వాళ్ళతో మాట్లాడతాను, మళ్ళీ వచ్చి కలవండి. నేను అర్జునరావుని చూశాను. ఏ అర్జునరావు? అదే అప్పుడు అర్జునరావు కృష్ణారావులని జైలుకు పంపామే, అందులో అర్జునరావు. మేం కృష్ణారావునే చూశాం. మీరు చూశారా? అంటే వీళ్ళిద్దరూ అప్పుడు మన్ను చంపి జైలుకెళ్ళిన కృష్ణారావు అర్జునరావు రూపంలో వీళ్ళున్నారన్నమాట. అయితే మీరు జైలుకు పంపించిన అర్జునరావు కృష్ణారావులే ఈ 1 టౌన్ 2 టౌన్ రౌడీలు ఉన్నారన్నమాట. అందుకే అక్కడ అతన్ని చూసి మీరు, ఇతన్ని చూసి వీరు షాక్ తిన్నారన్నమాట. ఇప్పుడు నా కేసు అంతా అర్థమైపోయింది. అసలు వీణెందుకు తీసుకొచ్చావు? బాపడకండి బాబు, మొన్నటిదాకా ఈ కేసు గురించి నాకు తెలిసింది సగమేగా. ఇప్పుడేగా నాకు పూర్తిగా తెలిసింది. చూడండి బాబు, నేను కుక్క కట్టే విశ్వాసపాత్రుని. నోరు తెరిచినప్పుడు చేతిలో బరువు పడేయండి, ఆటోమేటిక్ గా దానంతరదే మూతపడిపోద్ది. వీడి గురించి ప్రమాదం ఏం లేదు, కానీ ముందు మనం ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. చూడండి బాబు, నాకు చిన్న సందేహం. మీ ఇద్దరు ముసలోళ్ళు అయ్యుండి పడుచు వేషాలు వేసుకుని ఎలా తిరుగుతున్నారు? ఆ ముసలోళ్ళు ఇద్దరు జైల్లోంచి తప్పించుకుని బయటపడి కుర్ర వేషాలు వేసుకుని తిరుగుతున్నారేమో అని మీరు ఎందుకు అనుకోకూడదు? చిచి, వేధవనుమానం. నిజంగా వాళ్ళైతే మమ్మల్ని చూడగానే లేచి మా మీద కొరికి ప్రాణాలు తీశారు. వీళ్ళు మాత్రం వాళ్ళు కాదు. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కొడుకులై ఉండాలి. మరి అయితే ఆ తల్లి? ఆ అర్జునరావు పెళ్ళం అప్పుడే చచ్చిపోయిందిగా. అయితే ఆ అమ్మాయి సావుకు కూడా కారణం మీరేనన్నమాట. మాతో ఉంటూనే మా కూపి అంతా ఒక్కొక్కటి అవుతున్నావు. పో. నువ్వేళ ఆ కృష్ణారావు గారి పెళ్ళాం 2 పిల్లలతో పారిపోయిందిగా. కరెక్ట్. ఆ పిల్లలే వీళ్ళై ఉంటారు. మరి తల్లి ఏదో అయిపోయి ఉంటది. ఇప్పుడు ఎందుకు మనకి వీళ్ళ సంగతి చూడాలి? అది కాదు పాయింట్. ఆమె గనక వీళ్ళతో ఉంటే మన గురించి వీళ్ళతో ఖచ్చితంగా చెప్పుంటుంది. అలా చెప్పుంటే మన పని గోవిందా. నో గోవింద బాబు, వాళ్ళిద్దరూ ఇల్లు తల్లి లేని వాళ్ళు. క్యారా ప్లాట్ఫారం. అమ్మయ్యా, అలాగైతే వాళ్ళకి మన గురించి తెలిసే లోపలే వాళ్ళిద్దరిని లేపేయాలి. ఏమే, నువ్వు ఆ అబ్బాయితో అలా కలిసి తిరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు అనుకుంటారు. ఏమిటి, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఏ, నీకు తెలీదా ఆ అబ్బాయి ఈ ఊళ్ళో ఎంత రౌడీయో? అసలు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలమ్మా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడైనా వెంటపడ్డానికి భయపడతాడు, ఈల వేయడానికి భయపడతాడు, సినిమా హాల్లో భుజమే చేయడానికి భయపడతాడు. అసలు నన్ను అడిగితే ప్రతి మొగుడు రౌడీలాగే ఉండాలి. అప్పుడే పెళ్ళాన్ని రక్షించుకోగలడు. వాడే రియల్ హీరో. తగలాలి, ఇద్దరూ కొట్టుకు చావాలి అంటే ఏం చేయాలి? ఏమిటది?
ఓ పద్ధతి దొరికింది. ఏమిటది? మీకు నచ్చదేమోలేండి. ఆ, దొరికింది దొరికింది. ఏం? చెప్పబోయే బాబు, నీకు నమస్కారం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చెప్పు. ఆ, ఇప్పుడు కిషన్ గారికి వాళ్ళు ఎవరుందా? ఉంది. రాజా గారికి వాళ్ళు ఎవరుందా? ఉంది. కిషన్ గారి ఎవరన్నా రాజాగారి తాలూకోళ్ళు, ఆ. రాజాగారి ఎవరన్నా కిషన్ గారి తాలూకోళ్ళు. ఆ. ఎత్తుకుపోయినట్టు షంటు కొట్టామనుకోండి. అమ్మ బాబోయ్, బ్రహ్మాండం. మండిపోతుంది. బ్రహ్మాండం. కానీ ఇంతకీ ఆ, ఎవరి తాలూకోళ్ళు ఎవరు? మన అమ్యూజ్మెంట్ పార్క్ లో డాన్స్ చేస్తుండే కల్పన, ఆ. అది కిషన్ గారి తాలూకు. పద్ధతి. ఆ, మరి రాజాగారి తాలూకు ఎవరు? మీ అమ్మాయి. పద్ధతి పద్ధతే. పబ్లిక్ పార్క్ లో చూపించమంటారా, ప్రైవేట్ గదిలో చూపించమంటారా, స్వయంగా మీ కళగా చూపించమంటారా, లేక ఫోటో తీసి చూపించమంటారా? నో, అలా జరగటానికి వీల్లేదు. అలా జరిగితే చంపేస్తాను. అసలు ఆ పని చేయవయ్యా మహానుభావ, అందుకే కదా ఈ పద్ధతి అంటాను. పద్ధతి ప్రకారం జరగాలంటే వీడు చెప్పినట్టే చేయాలి. మరి మా అమ్మాయిని దాచిపెట్టాలంటారేంటండి? ఈ అమ్మాయిని దాస్తేనే వాడు తీసుకెళ్లాడని నమ్ముతారు. ఇది పద్ధతి అది. ఆ. కానివ్వండి. మన కల్పన ఇంట్లో లేదంట. ఎవరో వచ్చి బలవంతంగా ఎత్తుకుపోయారట. ఆ వచ్చిన వాళ్ళు రాజా మనుషులు అయి ఉంటారని ఆ ముసలమ్మ చెప్పింది. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఆ రాజా మనుషులు ఈ పని చేసింటారు గురు. అవును గురు, అవును గురు. పదండి గురు. గురు, రాగిణమ్మ కనబట్టలేదు. ఏమైంది? మీరు సత్యబాబుని రాంబాబుని చంపడానికి ప్రయత్నిస్తే రాగిణమ్మను కిషన్ చంపేస్తాడు. అంటే కిషన్ తీసుకెళ్లాడా? మనుషులే తీసుకెళ్ళారు గురు. ఎవరు నువ్వు? కల్పన ఎక్కడండి? ఆ? కల్పన ఎక్కడా? ఏ కల్పన? కల్పన ఎక్కడండి? కల్పన కావాలా? ఆ. చెబుతా. ఆ? మా కల్పనమ్మ ఎక్కడ? మా రాగిణమ్మ ఎక్కడ? మేము అడిగిందే మీరు అడిగి తెలివితేటలు ఉపయోగిస్తున్నారా? అదే ప్రశ్న మేము అడిగితే మీ సమాధానం ఏమిటి? సమాధానం మాటలతో కాదు, మరి దేంతో?
అంటూనే ఉన్నాను ఇలాంటి పని ఏదో చేస్తాడని. తెలియని ఆవేశంలో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సరేనయ్యా. అసలు ఆ పిల్ల ఎవరో తెలుసా? ఆ రాధాకృష్ణ గారికి తోబుట్టు కంటే ఎక్కువ. ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే నీ ప్రాణాలు దక్కవు. మరి ఎలా? ఎలా ఏముంది, ఈ పిల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే లేపేయాలి. సర్లే గాని నువ్వు ముందు ఇలా పిల్ల అయిపోయింది అయిపోయింది. భగవంతుడు కూడా ఇతను రక్షించలేదు. ఏమైందయ్యా? ఆ పిల్ల పారిపోయిందండి బాబు, పారిపోయింది. అక్కడ లేదు. ఆ పిల్ల పారిపోయిందంటే వాడిద్దరి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళతో చెప్పేస్తుంది, వాళ్ళు వస్తారు. ఇతన్ని ఖతం బాబు ఖతం. నాయనా, ఖతం. ఈ విషయంలో ఎలా తప్పించుకోవాలో మనం ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. రండి. బాబు, ఇంతవరకు ఆమె నోరు తెరిచి మాట్లాడింది లేదు. ఎవరైనా పసిబిడ్డ కనిపిస్తే బాబు అని పరిగెత్తేది. అటువంటిది ఈ రోజు ఏమండి అన్నయ్య అంటూ మీ మధ్యకు వచ్చింది అంటే ఆమె గతానికి మీకు ఏదో సంబంధం ఉండి తీరాలి. మీరెవరు? నువ్వు అచ్చాయంలాగా ఉన్నావు, నువ్వు మా అన్నయ్యలాగా ఉన్నావు. చెప్పండి బాబు, మీరెవరు? చెప్పండి. మీ అమ్మ ఎవరు? ఎవరు? చెప్పండి. మీరెవరు? చెప్పండి. భద్ర గారు, సారీ, ఫోన్ వచ్చింది. మీ అమ్మాయిని ఎవరో గుడి దగ్గర పడేశారట, సాబ్రతుకులో ఉందట. అమ్మా జ్యోతి! అమ్మా జ్యోతి! 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 అమ్మా జ్యోతి! పూజారి గారు, పూజారి గారు, ఏం జరిగింది? ఆ రంగారావే తాగి పిల్లని చెరిపేశాడంట బాబు. అది చెప్పడానికే ఈ పిల్ల తప్పించుకుని మీ దగ్గరకు వచ్చిందట. కానీ మీతో చెప్పకుండానే ఆమె చనిపోయింది బాబు.